అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అపొల్లో కొరింథులోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరి అని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు అని అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చెనని చెప్పాను. వారు ఈ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. చదవబడిన ఈ లేఖన భాగము కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ గణనామమునకు వేలాది వందనములు, కోటానుకోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా సూటిగా స్పష్టంగా మాట్లాడండి. మా ప్రభువా, మాకు అర్థం కాని విషయాలు మీ ఆత్మ ద్వారా ఆత్మ సంబంధమైన సంగతులను తేటపరచి మీ నామమునకే మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు, సమస్తమునకు ఆది సంభూతుడు సర్వాధికారి మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి గొప్ప సహవాసం చేయడానికి నడిపించిన మా ప్రభు రక్షకుడైన క్రీస్తేసు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని తేటగా మనము గుర్తిస్తూ వస్తున్నాం. జీవము గల దేవుని వాక్యంలో చాలా విషయాలు మనము నేర్చుకున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథములో వ్రాయబడిన సంగతులను ఒక్కొక్కటిగా మనం వింటూ వస్తున్నాం. 19వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథంలో పౌలు ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడో ఆయనను గూర్చిన లేఖనాలలో కొన్ని చిహ్నములను గూర్చిన విషయాలు మనం విన్నాం. పరిశుద్ధాత్మను గూర్చిన చిహ్నాలు దాదాపు 11 సంగతులు మనం విన్నాం. మరి ఆయన నామములు కూడా చాలానే ఉన్నాయి. మనము ఇప్పుడు అవన్నీ వినే సమయం అయినా కూడా దాటిపోదాము అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు కూడా కష్టపడి లేఖనాలు చదివి లేఖనాలలో ఉన్న వాస్తవాలు తేటగా మీరు గుర్తించగలుగునట్లు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ప్రభువుకు మహిమ తీసుకురావాలని నేను కోరుతా ఉన్నాను.
అకుల ప్రిస్కిల్లాలు దేవుని మార్గమును అపోల్లోకు పూర్తిగా విశదీకరించినప్పుడు అతడు ఎఫెసు నుండి బయలుదేరి కొరింథుకు వచ్చినట్లుగా చూస్తున్నాం. పౌలు మరలా ఎఫెసుకు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. నిజమే, పౌలు ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగినప్పుడు అకుల ప్రిస్కిల్ల అపోల్లోకు దేవుని మార్గం అనగా క్రీస్తును గురించిన ఉపదేశం వివరించారు గాని ఈ 12 మంది శిష్యులకు యేసు మరణం పునరుత్థానం గూర్చి వివరించినట్టు లేదు. ఆ శిష్యులు మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాను. పౌలు ఎందుకు అడిగాడు అనగా విశ్వసించినప్పుడే పరిశుద్ధాత్మను పొందవలెను. ఎప్పుడండి? విశ్వసించినప్పుడే పరిశుద్ధాత్మను పొందవలెను. ఇవి లేఖన సత్యం. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనములో విశ్వసించినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందవలెను. విశ్వసించినప్పుడే. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 43వ వచనం 44వ వచనం. విశ్వసించినప్పుడే పాపానికి క్షమాపణ. విశ్వసించినప్పుడే ఆ బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను అనే మాట చూస్తున్నాం. అనగా పరిశుద్ధాత్ముని ద్వారా వారు విశ్వసించారు అని ఒక చక్కని సత్యాన్ని మనం గుర్తిస్తాం. ఇక గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనములో విశ్వసించినప్పుడే వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడ్డారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో రక్షణ సువార్తను విని అనగా క్రీస్తు యేసునందు విశ్వాసముంచి విశ్వాసము వలన వారు ఆత్మ చేత ముద్రించబడిరి అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది. కనుక పౌలు ఎఫెసు విశ్వాసులను విచారించాడు. వారితో కొన్నాళ్ళున్నాడు. అక్కడ వారి లోపల ఉన్న లోపాలను, దోషములను కనుగొన్నాడు. అందుకే ఈ ప్రశ్న వేశాడు. అవును, వీరు క్రొత్త నిబంధన క్రింద దాగిన వారే కారు. వారు యోహాను శిష్యులైతే స్థానికుడైన యోహాను శిష్యులు వేరే. నిజక్రీస్తు శిష్యులు వేరు. యోహాను శిష్యులు వేరు, నిజ క్రైస్తవ క్రీస్తును అంగీకరించిన శిష్యులు వేరు. యోహాను మధ్యకాలములో మాత్రమే పనిచేసిన వాడు. ఆయన పని అయినను ఆయన ఇచ్చిన బాప్తిస్మమైనను ఖాయమైనది కాదు. గమనించారా? దైవ గ్రంథములు వ్రాయబడిన మాట మనము తేటగా ఆలోచన చేస్తే స్పష్టంగా చెప్పబడిన సత్యం. వారు యోహాను శిష్యులైతే స్థానికుడైన యోహాను శిష్యులు వేరు, నిజక్రీస్తు శిష్యులు వేరు. యోహాను మధ్యకాలములో మాత్రమే పనిచేస్తుండగా ఆయన పని గాని ఆయన ఇచ్చిన బాప్తిస్మము గాని ఖాయమైనది కాదు. ఆయన పలికినట్లు క్రీస్తు రావటముతో యోహాను తగ్గవలసినది. ఎందుకంటే క్రీస్తు హెచ్చవలసింది,
యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో చెప్పబడిన మాట, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయనే చెప్పాడు యోహాను. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉన్నది అని చెప్పాడు. అలాగైతే ప్రియులారా, ఈ శిష్యులైతే ఉపదేశము సరిగా వారికి ఉండలేదు. యోహాను మట్టుకే వారు వచ్చి క్రీస్తునందు సరిగా విశ్వసించి ఉండలేదు అనేది మనకు అర్థమైంది. ఒక మాదిరిగా చెప్పితే వారు పరిపూర్ణంగా పాత నిబంధన క్రిందనైనను లేరు, దానిని విడిచిపెట్టి వారు యోహాను మార్గములో ప్రవేశించిరి. అయితే వారు క్రొత్త నిబంధనలోనైనను లేరు అని మనకు అర్థమైంది. అటు పాత నిబంధనలో లేరు, ఇటు క్రొత్త నిబంధనలో లేరు. వారు యోహాను మార్గములో మాత్రమే వారు ఉన్నారు అని అర్థమైంది. అయితే క్రీస్తు వచ్చి చనిపోయి లేచి ఆరోహణుడై ఆత్మను కుమ్మరించెనని వారు ఎరుగకుండిరి. అర్థమైంది కదండి? క్రీస్తు వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు. పరిశుద్ధాత్మను కుమ్మరించిన సంగతి వారికి తెలియదు. వారికి తెలియదో లేక చెప్పేవారు లేరో, అంతటి స్థితి వారికి ఇంకా రాలే. యోహాను చెప్పిన సంగతులు మాత్రమే వారు విన్నారు. అయితే ప్రియులారా, ఈ దినములలో పేరు మట్టుకు స్థానికుడైన యోహాను శిష్యులు చాలా మంది అలాగే ఉన్నారు. ఫలానా వారికి శిష్యులు, ఫలానా వారికి శిష్యులు అంటూనే సరిగా క్రీస్తు మార్గము ఎరుగని వారు చాలా మంది ఉన్నారు. మేము ఫలానా వారికి శిష్యులం, ఫలానా వారికి శిష్యులం అంటూనే ఉన్నారు. కానీ యేసుక్రీస్తుకు శిష్యులమని చెప్పేవాళ్ళు తక్కువ. చాలా మంది క్రైస్తవులు ఉన్నారని మనము చెప్పొచ్చు, కానీ పరిపూర్ణంగా ధర్మశాస్త్రము క్రింద లేరు, పరిపూర్ణంగా క్రీస్తు క్రిందను లేరు. నేటి దినాలలో కూడా అదే స్థితిలో ఉన్నారు. ఎందుకంటే మీరెవరినైనా రక్షింపబడి ఉన్నారా అంటే జవాబు ఉంటుందా? మీరు రక్షించబడి ఉన్నారా అని అంటే ఏముండాలండి? దానికి మేము రక్షించబడ్డామని జవాబు ఉండాలా? ఉండడంలే. ఆత్మను పొందితిరా అనంటే వారిలో ఆందోళన హెచ్చుగా కనపడతా ఉంది. ఇలాంటి దినాలలో మనమున్నాం. పౌలు అడిగిన ప్రశ్నకు వారేమన్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పెను. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదు అన్నారు. 2వ వచనం. పరిశుద్ధాత్మను గూర్చిన వివరాలు మనము చాలా చక్కగా విన్నాం. ఆయన ఒప్పిస్తాడు, పాపమును గురించి, తీర్పును గురించి, నీతిని గురించి. అవును కదండి? ఆయన విడిపిస్తాడు పాప మరణముల నియమము నుండి. ఆయన ఏం చేస్తారో చాలా విషయాలు వరుసగా మనం వింటూ వచ్చాం. కనుక వీరు జీవించే దినాలు ఎంతవరకు అసంపూర్ణ దినములు చూడాలి మనం. మనకు అర్థమవుతుంది అసంపూర్ణమైన దినాలు. పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సమాచారం వినలేని కాలములో వారు ఉన్నారు. వీరు యోహాను శిష్యులే గాని పరిశుద్ధాత్మ ఉన్నాడంటే వారికి వినబడలేదు ఆ సంగతి. సత్యమైన వెలుగు ప్రకాశిస్తున్న ఈ దినములలో ఇట్లు జరగగలదా?
జరగదు. జాగ్రత్త. ఎందుకంటే అనుభవము లేకపోయినా పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సమాచారం వినబడని వారు క్రైస్తవులలో ఎవరు ఉండరని ఇప్పుడైతే మనం నమ్మొచ్చు. పరిశుద్ధాత్ముడు లేకుండా నిజ క్రైస్తవులుగా జీవించుట సాధ్యం కాదన్నాడు. నిజమే. రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 9వ వచనంలో పరిశుద్ధాత్మ లేకుండా నిజమైన క్రైస్తవులుగా జీవించడం సాధ్యమా? సాధ్యం కాదు. ఎందుకంటే రోమాపత్రిక 8:9లో క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు కదా. క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని బైబిల్ గ్రంథం చాలా వివరంగా స్పష్టంగా వ్రాయబడింది. ప్రియులారా, ప్రతి వ్యక్తి ఆత్మను కలిగి ఉన్నప్పుడు, ఆత్మను పొందినప్పుడు, ఆత్మ చేత ముద్రించినప్పుడు, వారు విశ్వసించినప్పుడు వారు ఆత్మను కలిగిన వారుగా ఉన్నారు. వారు నిజంగా క్రీస్తు మీద నమ్మకం ఉన్నవారైతే పరిశుద్ధాత్మను పొందుతారని ఆ నమ్మకాన్ని మనము గమనించవచ్చు. అప్పుడు అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిస్మము పొందితిరి అని అడిగాడు 3వ వచనం. దేన్ని బట్టి మీరు బాప్తిస్మము పొందారు? పౌలు ఇలా అడగటంలో ఉద్దేశం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందుట ప్రభు చెప్పిన సత్యం. అవునా కదా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందాలి అని మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం మనము చూస్తాం. బాప్తిస్మములో చివరిగా పరిశుద్ధాత్మతో ఉచ్చరించుట జరుగును. అవును కదా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున, అంటే వారికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి వారు వినలేదని, వారు అనగా వారు పొందిన బాప్తిస్మములోని తేడా ఉన్నదని మనకు తెలియచున్నది. అంటే వారు యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పిరి. 3వ వచనములో యోహాను బాప్తిస్మము ఇచ్చెను అని చెప్పలేదు, కానీ ఏం చెప్పారు? యోహాను బాప్తిస్మము ఇచ్చెనని చెప్పారా? యోహాను బాప్తిస్మమును బట్టి పొందితిమి అని చెప్పారా? అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది. 3వ వచనం, అప్పుడు అతడు మీరు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పారు. యోహాను బాప్తిస్మమును బట్టియే అన్నారు. ప్రియులారా, ఇక్కడ మీకు కొన్ని విషయాలు తేటగా చెప్పాలి. అసలు బాప్తిస్మం అనగా ఏమి? బాప్తిస్మం అనగా ఏమిటి? మునుగుట, మునుగునట్లు చేయుట, కనబడకుండా చేయుట. మునుగుట, మునుగునట్లు చేయుట, కనబడకుండా చేయుట. మరొక భావం ఉంది. క్రీస్తుతో చనిపోవుట, క్రీస్తుతో సమాధి చేయబడుట, క్రీస్తుతో తిరిగి లేచుట. క్రీస్తుతో చనిపోవుట, క్రీస్తుతో సమాధి చేయబడుట, క్రీస్తుతో తిరిగి లేచుట. బాప్తిస్మం అనే పదం బాప్టైజో అనే గ్రీకు పదము నుండి వెలువడింది. బాప్తిస్మం అనేది బాప్టైజో అనే గ్రీకు పదము నుండి వెలువడింది. కనుక బాప్తిస్మము అనేది
ఖచ్చితంగా దైవ లేఖనాలను వాక్యాన్ని ఎరిగిన వారు పొందాలి. ఇలా 4 ప్రశ్నలు వేసుకుందాం. 1, బాప్తిస్మం అంటే ఏమిటి? 2, బాప్తిస్మం ఎవరు పొందాలి? 3, బాప్తిస్మం ఎందుకు పొందాలి? 4, బాప్తిస్మము పొందిన వారు ఏం చేయాలి? ప్రియులారా, ఈ ప్రశ్నలకు జవాబులు మీలో ఎంతమంది చెప్తారు? 1, బాప్తిస్మం అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను. 2, బాప్తిస్మం ఎవరు పొందాలి లేదా ఎవరికి ఇవ్వాలి? బాప్తిస్మం ఎవరు పొందాలి లేదా ఎవరికి ఇవ్వాలి? 3, బాప్తిస్మం ఎందుకు పొందాలి? 4, బాప్తిస్మం పొందిన వారు ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నలకు జవాబులు మీలో ఎంతమందికి తెలుసో ఒకసారి ఇలాగానండి. ఏమంటే ఒక్కరు కనపడటం లేదు. కాలేజీకి వచ్చిన వాళ్ళకైతే తెలుసుద్ది. ఎందుకంటే తేటగా ప్రతీది చెప్తాం ఇక్కడ. చెప్పకపోతే బాగుండదు. ఎక్లెషియాలజీలో, సంఘశాస్త్రంలో ఈ వివరాలన్నీ చాలా వివరంగా చెప్తారు. ఎందుకంటే చాలా కష్టపడి వాటన్నింటినీ సమకూర్చుకొని జాగ్రత్తగా వాక్యపు వరుసను ధ్యానం చేసి అది అందిస్తున్నారు. అది బయట ఎక్కడ దొరికేది కాదు, ఎక్కడ దొరకదు మీకు. ఎందుకంటే సొంతంగా ధ్యానం చేసిన, వరుసగా ధ్యానం చేసిన సంగతులు కనుక అవి బయట మీకు దొరకవు. నాకు ఏదైనా ఒక ప్రశ్న, ఏదైనా ఒక విషయం ఉందంటే ఆ మాటకు ప్రశ్నలు రకరకాలుగా వేసుకుంటాను. రకరకాలుగా ప్రశ్నలు వేసుకుని దాన్ని ధ్యానం చేస్తాను. మీకు కూడా అలాగే ప్రశ్నలాగా చెప్తుంది. ఎందుకంటే మీరు కూడా అలా ధ్యానం చేయాలని. అదే ధ్యానం చేసిన దానిని వ్రాతలోనికి తెచ్చి ధ్యానం చేసిన దానిని వ్రాతలోనికి తెచ్చి మాకు చెప్పారు. అదే అవి వివరంగా బైబిల్లోనే ఉంటాయి, కానీ మనం అంత ధ్యానం చెయ్యం కదా. అందుకని వాటిని ధ్యానం చేసి వరుసలో పెట్టి ధ్యానం చేసి ఇంకా 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 ఎన్నో విషయాలు మీకు చెప్పాలని. సరే, ఈరోజు అయినంత పాఠం మీకు చెప్తాను. ఓకేనండి? ఎందుకంటే ప్రతి వారికి సంగతులు తేటగా వివరంగా అర్థం కావాలి. బాప్తిస్మం అంటే ఏంటో చెప్పేశాను మీకు ఆల్రెడీ. బాప్తిస్మము ఇవ్వడానికి ఎక్కువ నీళ్లు కావాలా, తక్కువ నీళ్లు కావాలా? అది కూడా ప్రశ్నే. నీళ్లలో బాప్తిస్మం ఇచ్చినట్లుగా చూస్తాం. ఎక్కువ నీళ్లు కావాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 22, 23 వచనాలు. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను అన్నాడు. దైవ గ్రంథంలో వ్రాయబడిన ఈ మాటలు తేటగా మనం ఆలోచన చేస్తే ఐనోను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను అంటే కొంచెం నీళ్లతో కుదరదు, చిలకరింపుతో కుదరదు. చిలకరింపుతో కాదు, కొద్ది నీళ్లు కాదు, విస్తారమైన నీళ్లు కావాలి. విస్తారమైన నీళ్లు అవసరం అని చెప్పాడు. సరే, నా ప్రశ్న, బాప్తిస్మం ఎవరికి ఇవ్వాలి? బాప్తిస్మం ఎవరికి ఇవ్వాలి? చూడండి, ఎవరికి ఇచ్చారో
పునాది సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా అని మనం చూస్తున్నాం. ఇక్కడ వారు ఈ మాట విని, వారు విన్నారు. నెంబర్ 1, వారు విన్నారు. ఏం విన్నారు? 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పినట్లుగా చూస్తున్నాం. అంటే క్రీస్తును గూర్చిన సువార్త తేటగా వినాలి. నెంబర్ 1, క్రీస్తు యేసును గూర్చిన సువార్త తేటగా వినాలి. వినని వానికి ఇవ్వకూడదు. విన్న తర్వాత ఏం చేయాలి? విని హృదయములో నొచ్చుకొని, నొచ్చుకొనంటే పొడువబడి లేదా నరుకబడి, అంటే హృదయము బద్దలై, అంటే పశ్చాత్తాప్తుడై అని అర్థం. అర్థమైందండి? 1, క్రీస్తును గూర్చిన సువార్త వినాలి. 2, హృదయములు నొచ్చుకోవాలి. 3వది, నొచ్చుకోవడం అంటే చెప్తున్నా. 2వది నొచ్చుకోవడం అంటే, ఎవరైనా మనల్ని బాధ పెడితే మనం నొచ్చుకుంటాం. అదే సమయంలో మన కొరకు మన స్థానములో మరొకరు ఎవరైనా బాధపడుతూ ఉంటే అప్పుడు కూడా నొచ్చుకుంటాం. ఇప్పుడు మన కొరకు మన స్థానములో యేసుక్రీస్తు ప్రభు వారిని ఇబ్బంది పాలు చేశారు అనే సంగతి మనకు అర్థమైనప్పుడు, అయ్యయ్యో, నేను పడవలసిన శిక్ష ఆయన పడ్డాడు అని హృదయంలో నొచ్చుకోవాలి. అది జరగాలి. ఇక 2వదిగా, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, అనగా ప్రభువును గూర్చి ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. దానినే దేవాశక్తి, దేవుని పట్ల ఆసక్తి, వాక్యం పట్ల ఆసక్తి అని బైబిల్ గ్రంథంలో బహుస్పష్టంగా వ్రాయబడింది. కనుక ప్రభువును గూర్చి ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. ప్రభువును గూర్చి ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. ఇక 3వదిగా మనం విన్నాం. 4వదిగా, పేతురు మీరు మారు మనసు పొంది అన్నాడు. మారు మనసు పొందాలి. 4వదిగా, అనగా మనసు మార్చుకోవాలి. మనసు మార్చుకోవాలండి. మనసు మారాలి. 1, ప్రభువును గూర్చి వినాలి. 2, హృదయములో నొచ్చుకోవాలి. 3, ప్రభువును గూర్చి ఆసక్తి కలిగి ఉండాలి. 4, మనసు మారాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తరువాత ఏం చేయాలో తెలుసా? 40వ వచనంలో చెప్పాడు. 5వదిగా, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరమునకు వేరై రక్షణ పొందుడి అన్నాడు. మూర్ఖులకు ఈ తరానికి వేరై రక్షణ పొందాలి అన్నాడు. మూర్ఖులకు ఈ తరానికి వేరై రక్షణ పొందండి అని చెప్పాడు. మూర్ఖులకు ఈ తరానికి వేరై రక్షణ పొందండి అని చెప్పాడు.
అన్న మీట్లో ఉన్నారు, అన్న మీట్లో ఉన్నారు. మూర్ఖులకు ఈ తరమునకు వేరై, ఈ తరానికి వేరు కావాలి. మూర్ఖుడంటే ఎవరు? చెప్పిన మాట వినకపోయినా, చెయ్యొద్దన్న పని చేసిన అట్టి వారిని మూర్ఖులు అంటారు. అట్టి వారి నుండి వేరై రక్షణ పొంది అన్నాడు. ప్రియులారా, మారు మనసు వేరు, రక్షణ వేరు. మరొకసారి తేటగా చెప్తున్నా, అంటే రెండు ఒకటిగా చెప్పొచ్చు కానీ మారు మనసు వేరు, రక్షణ వేరు. మారు మనసు అనంటే, మారు మనసు అంటే ఒక వ్యక్తికి అనారోగ్యం వస్తే, ఆ అనారోగ్యం వచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ దగ్గరకు వెళితే డాక్టర్ అంటారు, నీవు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మానుకోకపోతే నువ్వు చనిపోతావు అని అనగా వెంటనే ఏమవుతాడో తెలుసండి? వెంటనే తన అలవాట్లన్నీ మానుకుంటాడు, మనసు మార్చుకుంటాడు. అవి చేయకూడదని మనసు మార్చుకుంటాడు. అంటే ఈ పనులు నేను చేయకూడదు, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నేను నాలో ఉండకూడదని అనుకుంటాడు. అనుకున్నంత మాత్రాన అతడు రక్షించబడిన వ్యక్తి కాదు. అతడు మనసు మార్చుకున్నాడే కానీ రక్షించబడలే. మరి రక్షించబడాలి అన్నాడు, అంటే మనసు మారిన తర్వాత అతడు రక్షించబడతాడు. అందుకే మారు మనసు వేరు, మనసు మారడం వేరు, రక్షణ వేరు. రక్షణ అంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి లేపెనని హృదయమందు విశ్వసించినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి రక్షించబడతాడు. కనుక ఇప్పుడు డాక్టర్ గారు సువార్త ఏమైనా చెప్పాడా? లేదు కదా. ఆయన చెప్పింది ఏంటంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాడు. ఆయన ఆరోగ్యం ఎలాగొచ్చుందో చెప్పాడు, కానీ ఆత్మరక్షణ ఎలా కలుగుద్ది ఆయనకు తెలియదు. కనుక మనసు మార్చుకున్నాడు ఫలానా పనులు చేయకూడదని, కాబట్టి అతడు రక్షించబడినట్టు కాదు. ఒక వ్యక్తి యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయన మృతులలో నుండి తిరిగి లేపాడని హృదయములో విశ్వసిస్తే అప్పుడు రక్షించబడతామని రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో స్పష్టంగా ఉంది. రక్షణ పొందడానికి 7 సూత్రాలు ఉన్నాయిలేండి. ఇప్పుడు అవన్నీ నేను చెప్పే సమయం కాదు, కాలేజీకి వచ్చిన వాళ్ళకి తెలుస్తాయి. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి తర్వాత సొటెరియాలజీ అని ఒక శాస్త్రమే ఉంది, రక్షణ శాస్త్రం అని. ఆ సొటెరియాలజీ చెప్పేటప్పుడు ఇవన్నీ చాలా వివరంగా, తేటగా, స్పష్టంగా చెప్తాం. సరే, మీ విషయంలో రక్షణ పొందాలి, ఎన్ని జరగాలి? వారు క్రీస్తు యేసు ఆయన గురించిన సువార్త వినాలి. 2, హృదయములో నొచ్చుకోవాలి. 3, మనసు మార్చుకోవాలి. 4, మూర్ఖతరమునకు వేరు కావాలి. 5, మధ్యలో ఒకటి, ప్రభువుని గురించి ఆసక్తి కలిగి ఉండాలి. వినాలి, హృదయములో నొచ్చుకోవాలి, ప్రభువుని గురించి ఆసక్తి కలిగి ఉండాలి. 4, మనసు మార్చుకోవాలి. 5, రక్షణ పొందాలి. 6, 2:41లోనే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి అన్నాడు. వాక్యమును అంగీకరించాలి. 6వదిగా వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యాన్ని అంగీకరించడం అంటే, ఒకరోజు బక్సింగ్ గారిని ఒక సింగ్ అడిగాడట, ఏంటయ్యా నువ్వు ఆ బైబిల్ నమ్ముకుని బైబిల్ దేవుడే నిజమైన దేవుడు అంటున్నావు, ఆ బైబిల్లో ఎంత అబద్ధం రాయబడిందో నీకు తెలియక ఆ బైబిల్ను వెంబడిస్తున్నావు అన్నాడట. సారీనండి, మీరు అట్లా మాట్లాడకూడదు, బైబిల్ దేవుడు అబద్ధమైన దేవుడు కాదు, బైబిల్లో వ్రాయబడినవి నిజాలు అని. నిజమైతే ఈ సంగతి నాకు చెప్పు అన్నాడట. ఏంటంటే, ఇదిగో మీ బైబిల్ గ్రంథంలో యోనా గ్రంథం ఉంది, ఆ యోనా గ్రంథములో యోనాని చాప మింగిందట. ఆ చాప మింగితే చాప కడుపులో 3 రోజులు ఉన్నాడట.
ఆ తర్వాత బయటకు వచ్చి బట్ట కట్టాడట. ఏమండి, చేప మింగడం ఏమిటి, 3 రోజులు కడుపులో చచ్చిపోకుండా బతికుండడం ఏంటి, ఇది అబద్ధం కాదా అన్నాడంట. అప్పుడు ఈ సింగార్ అన్నాడట, అయ్యా అది నిజమే, అది నిజమే అని చెప్పి ఇంకొక మాట చెప్పాడంట. నా దేవుడు చెప్పిన ఏ మాట అయినా అది ఖచ్చితంగా నెరవేరిన మాట, నెరవేర్చబడబోయే మాట. ఎందుకంటే భూమి ఆకాశాలు గతించినా ఆయన మాటలు ఎన్నడూ గతించవు అని చెప్పి, యోనాని చేప మింగడం అనే కాదు, చేపనే యోనా మింగేశాడని నా దేవుడు చెబితే ఆ మాట కూడా నేను అంగీకరిస్తానన్నాడట. ఇది అంగీకరించడం అంటే. మీకు అర్థమైందా? చేప యోనాని మింగడం కాదు, యోనాయే అంత పెద్ద చేపను మింగాడు అని నా దేవుడు చెబితే నేను దానిని ఖచ్చితంగా నమ్ముతాను అన్నాడు. ఎందుకంటే నా దేవుని మాట భూమి ఆకాశాలు గతించిన ఆయన మాటలు ఎన్నడూ గతించని మాటలు అని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ మూర్ఖతరానికి వేరవ్వాలి. అప్పుడు వారు ఏం చేశారు? వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఏం పొందాలి? బాప్తిస్మం. కనుక అప్పుడు బాప్తిస్మం ఇవ్వాలి. ఎన్ని సంగతులు జరగాలో విన్నారు కదా. కనుక ఎవరికి పడితే వారికి బాప్తిస్మం ఇచ్చేయడం అంత కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటి, వీళ్ళు మన సంఘ సభ్యులు అని చెప్పుకోవడానికి వాళ్ళకి మనసు మారిందా లేదా, హృదయం మారిందా లేదా, బ్రతుకు మారిందా లేదా, బుద్ధి మారిందా లేదా, ప్రవర్తన మారిందా లేదా, అది ఏం చూడటంలే. ప్రార్థనకు వస్తే చాలు ముంచేస్తున్నారు. నిజమా కాదా? మీకు డౌట్ రావచ్చు, ఏమండి మరి పెళ్లి బాప్తిజం తీసుకున్న వాళ్ళు వాళ్ళ సంగతి ఏంటండి అని. పెళ్లి బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడా కరెక్ట్ అయిన బాప్తిజం కాదు కదా అది. పెళ్లికి తీసుకున్న బాప్తిజం కూడా కరెక్ట్ కాదు. ఇక ఏమండి, చిన్నపిల్లలప్పుడు బాప్తిజాలు ఇస్తున్నారు కదండి, అది కూడా కరెక్టేనా అంటే చిన్నపిల్లల బాప్తిజములు కూడా కరెక్ట్ కాదు. చిన్నపిల్లల బాప్తిజములు కరెక్ట్ కాదు, పెళ్లి బాప్తిజములు కరెక్ట్ కాదు. అసలు ఈ వరుస ప్రకారంగా బాప్తిస్మము పొందకపోతే అది కూడా కరెక్ట్ కాదు. అందుకే కదా యోహాను బాప్తిస్మము పొందిన వారందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో, అనగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారు బాప్తిస్మము పొందారు. అర్థమవుతుందండి? ఇంత ప్రొసీజర్, ఇంతటి చక్కటి, అందుకే చర్చికి వచ్చిన వెంటనే బాప్తిస్మం ఇచ్చేయకూడదు. కొన్నాళ్ళు కనిపెట్టాలి. అతడే నాకు బాప్తిస్మం ఇవ్వండి అని అనాలి. సంఘం గుర్తించాలి, సంఘ పెద్దలు ఆమోదించాలి, సేవకుడు ఆమోదించాలి, పరిశుద్ధులు ఆమోదించాలి, కుటుంబీకులు కూడా ఆమోదించాలి. అప్పుడు తీసుకొచ్చి బాప్తిజం ఇవ్వాలి. కొంతకాలం కనిపెట్టి, కనీసం 6 నెలలు, సంవత్సరం, 2 ఏండ్లు రక్షించబడిన వానికి కనిపెట్టిన తరువాత బాప్తిస్మం ఇవ్వాలి. మనోళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నీటిలో దిగి, నీళ్లు రెడీగా ఉన్నాయి, సేవకుడు రెడీగా ఉన్నాడు, మీలో ఎవరైనా బాప్తిజం పొందే వాళ్ళు ఉంటే రండి, ఇప్పుడే మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటాడు. అలా చెప్పగానే ఆ రోజు వచ్చినోడు కూడా గబగబ గబగబ వెళ్ళిపోయి మునిగేస్తా ఉన్నారు, వీళ్ళు ఇచ్చేస్తా ఉన్నారు. ఇక్కడ మీరు చెప్పండి, అప్పటికప్పుడు తీసుకున్నాడు తప్ప, ఇచ్చినోడు తప్ప? అలాగే పెళ్లి కోసమని వస్తారు. అయ్యా పెళ్లి పెట్టుకున్నాం, మరి మా అబ్బాయికో మా అమ్మాయికో వివాహం చేయాలి అంటే, అమ్మ మరి బాప్తిజం పొందారా? లేదయ్య గారు. మరి అలాగైతే బాప్తిజం లేకుండా పెళ్ళి ఎలా చేస్తామమ్మా? అయ్యో మరి పొందలేదు ఎలాగంటే, బాప్తిజం తీసుకోవాలమ్మా, అలాగైతేనే నేను పెళ్లి చేస్తా, లేకపోతే చేయను అంటాడు ఆయన. మరి ఎలాగండి మరి? అయితే ఇచ్చేయండి అయ్యగారు. ఏంటంట? అలాగైతే బాప్తిస్మం
ఇచ్చేయండి అయ్యగారు, ఇచ్చేయండి అయ్యగారు. ఇక ఈయన చెప్తాడు పలానప్పుడు వచ్చేయండి అని. వాళ్ళు ఇచ్చేయమంటారు, పలానప్పుడు వచ్చేయండి అంటారు. ఈయన ఇచ్చేస్తాడు, బాప్తిసం పెళ్లి చేసేస్తాడు. ఇప్పుడు ఒక మాట, బాప్తిస్మం అలా తీసుకోవడం తప్పు. ఇప్పుడు ఇచ్చిన అయింది తప్ప, పుచ్చుకున్నోళ్ళది తప్ప. ముమ్మాటికి ఇచ్చిన అయిందే, ఆ? ఇచ్చిన అయింది తప్పు. ఇచ్చిన ఆయన మీదకే, తీసుకున్న వాళ్ళకి కాదు. కాదు. కనుక మొదటి తప్పు ఎవరిదంటే ఇచ్చిన అయింది. రెండవ తప్పు ఏంటంటే పుచ్చుకున్నవాడిది. ఈవేళ ఇలాగే జరుగుతుంది. కనుక ఇది కాదు, ఇది పద్ధతి కాదు, ఇది క్రమం కాదు, ఇది సత్యం కాదు, ఇది వాక్యం చెప్పింది కాదు. కాబట్టి ఈ విషయాలు మనము గుర్తెరిగి ప్రభువుకు మహిమకరంగా జీవించాలి. మిగిలిన సంగతులు తర్వాత పాఠంలో చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీభవించండి. ఇంకా మిగిలిపోయినవి 2 ప్రశ్నలు ఉన్నాయి. బాప్తిస్మం ఎవరు పొందాలి? అర్థమైంది. ఎవరికి ఇవ్వాలి? అర్థమైంది. రెండవది విన్నాం. మూడవది అసలు బాప్తిస్మం ఎందుకు పొందాలి? నాలుగవది బాప్తిస్మం పొందిన వారు ఏం చెయ్యాలి? ఈ విషయాలు సంఘాల్లో తెలియకపోతే, సేవ చేస్తున్న వారికి తెలియకపోతే చాలా ఇబ్బంది అండి. ఇది డాక్టరినల్ మెసేజ్ అంటారు, సిద్ధాంతపరమైంది. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఈ ధర్మాన్ని, దైవ విధానాన్ని, దైవ పద్ధతిని మనం పాటించాలి. ఈ 7 పాయింట్స్ ఉన్న వారికే బాప్తిస్మం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా దేవ, కరుణా వాత్సల్యములు గల మా తండ్రి, మీకు స్తోత్రం. విన్న విషయాలు అందరి హృదయాలను ఫలింప చేయండి. మీ నామమునకు మహిమ ఆపాదించుకొనండి. మా ప్రభువా, ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ బాప్తిస్మపు అనుభవానికి రాగలుగునట్లు సిద్ధపరచండి. ముందు బాప్తిస్మము పొందిన వారు మరి ఏ పద్ధతిలో పొందారో మేము ఎరుగం గాని, వాక్య పద్ధతి ప్రకారంగా ప్రతివారు అలాగు బాప్తిస్మము పొందగలుగునట్లు మీరే సిద్ధపరచి మీ నామమునకు మహిమ ఆపాదించుకొనమని, తోడయుండి కాపాడమని కోరుచు, లేఖనాల వెలుగులో మా జీవితాలు మీకు మరింత మహిమకరంగా ఉండుటకు సిద్ధపరచమని కోరుచు, మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచు నమ్మ పరమ తండ్రి. ఆమేన్.